హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయబోతున్నాను. అది కూడా మీతో షేర్ చేసుకుందామని వీడియోనైతే తీసాను. కట్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ శారీ మీదకి వచ్చిన బ్లౌజ్ని కట్ వర్క్ బ్లౌజ్గానైతే డిజైన్ చేసుకుంటున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా సరే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన ట్రిక్స్ పాటించి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ చేయడం ఫస్ట్ టైం అండి. నేను కూడా ఇదివరకు చాలా బ్లౌజులు వేరే వేరే డిజైన్స్ అనేది స్టిచ్చింగ్ చేశాను. అది కూడా నా బ్లౌజులు నా అంతటా నేనే కుట్టేసుకున్నానండి. వేరే బయట మాత్రం ఒక్క బ్లౌజ్ కూడా నేను ఇవ్వను. నా బ్లౌజులు నేనే కుట్టేసుకుంటాను. అవి కూడా న్యూ మోడల్స్ ఏమేమి వస్తాయి అనేది వీడియోలో చూసి యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకొని మరి నేనైతే నా బ్లౌజులు నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది. ఆ మిస్టేక్ను నేను ఏ విధంగా కవర్ చేసి మళ్ళీ బ్లౌజ్ని మంచిగా కుట్టాను అనేది కూడా మీతోటైతే షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. అట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు లైనింగ్ పీస్ని మాత్రం 2 వరుసలుగానైతే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో కూడా మనం చూసి మనం చాక్ పీస్ తోటి అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే బ్లౌజ్ తోటి చూపిస్తున్నానండి. టేప్ తోటి మాత్రం చూపించట్లేదు. మళ్ళీ టేప్ తోటి కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు వివరంగానైతే చూపిస్తాను. ఇప్పుడైతే నార్మల్గానే చెప్పేస్తున్నాను. బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్ ఉందండి నాదైతే. తర్వాత నడుం భాగం ఉంటుంది కదా కింది వైపు, ఆ భాగాన్ని అయితే 2 వరుసలుగా మలిచిన తర్వాత మనం లైనింగ్ పీస్ మీద పెట్టయితే మార్క్ చేసుకోవాలి. అక్కడ మార్క్ చేశాను కదా నేను చాక్ పీస్ తోటి, అలా మళ్ళీ అదే విధంగా చంక భాగం వైపు కూడా మార్క్ చేసుకోవాలి. నాకు ఆ బ్లౌజ్ కొంచెం టైట్ ఉందండి, అందుకే నేను కొంచెం 2 ఇంచెస్ ఎక్కువ అయితే మార్క్ చేసేసుకున్నాను. ఇట్లా మార్క్ చేసుకున్నాక దానిపైన నుండి అయితే డైరెక్ట్ అయితే నేను చేతితోటి గీసేసానండి. మీరైతే స్కేల్ తోటి అయితే గీసుకోండి. గల్లా 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ అయితే పెట్టాను. నేను బ్లౌజ్కి అయితే ఈ విధంగానే పెడతాను. బ్లౌజ్కి కాదండి, డ్రెస్లకైనా ఇంకా లంగా ఓనీలు కుడతారు కదా వాటికైనా సరే ఇదే మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్ 3 ఇంచెస్ పెట్టాను. తర్వాత షోల్డర్ నుండి మనం ఖర్చుకు ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టాను కదా, ఆ లైన్ ఈ లైను కలిపేసి మనకు మధ్యలో చంక రౌండ్ అయితే పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ పెట్టేసి నేనైతే రౌండ్ అయితే తిప్పేసుకుంటున్నాను. అది కరెక్ట్గా వచ్చిందో రాలేదో కూడా నేను బ్లౌజ్ తోటి అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా వచ్చిందండి. నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టాను కదా, ఆ ఎక్స్ట్రా 2 ఇంచెస్ మాత్రం మిగిలింది, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడైతే గల్లనైతే మనం ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. నాకైతే 4 ఇంచెస్ ఉందండి. నేనైతే 4 ఇంచెస్ అయితే పెట్టేశాను. 4 ఇంచెస్ అంటే పైకి ఒక 1/2 ఇంచెస్, కిందికి ఒక 1/2 ఇంచ్ ఇచ్చి పెట్టి మిడిల్లో 4 ఇంచెస్ మాత్రం కరెక్ట్గా ఉంచుకోవాలి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు, ఎందుకంటే ఖర్చు అయితే పోతుంది కదా, అంటే మనం కుట్లేసినప్పుడు లోపలికి వెళ్తుంది కాబట్టి వాటిని కూడా మనం ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. లేకపోతే బ్లౌజ్ కుట్టేటప్పుడు కరెక్ట్గా రాదు. ఇలా బ్లౌజ్ మొత్తం కట్ చేయాలి. మనం మార్క్ ఏ విధంగా అయితే చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. నేనైతే బ్లౌజ్ పీస్ని మొత్తం కట్ చేశానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నేను అక్కడ అదే మాట్లాడుతున్నాను. లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం, మరి మెయిన్ పీస్ అయితే కట్ చేసుకోవాలి కదండి. అందుకోసమే మెయిన్ పీస్ని అయితే 2 వరుసలుగా మలిచేసి దానిపైనుండి లైనింగ్ పీస్ని పెట్టి మనమైతే కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. మళ్ళీ ఎగురు దిగురు వచ్చినా కూడా మనం అందులో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కట్ చేసినామంటే కటింగ్ కంప్లీట్ అయిపోయినట్లే. నేనైతే బ్లౌజ్ మొత్తం కట్ చేశానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ మాత్రమే ఉంటుంది అని అక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే మీకైతే చూపించలేదండి, కేవలం కట్ వర్క్ను ఏ విధంగా మార్క్ చేసుకుంటాం అనేది చూపించాను. ఇక్కడ నేనైతే బాటిల్ మూత ఉంటుంది కదా, ఆ మూతనైతే తీసుకున్నాండి. మీ దగ్గర ఎలాంటి మూత ఉన్నా సరే తీసుకోవచ్చు. బాటిల్ మూత నేను వీడియోలు చూపిస్తున్నాను కదా, ఆ సైజులో ఉంటే చాలండి. మరీ ఎక్కువ ఉన్నా మరీ తక్కువ ఉన్నా కూడా కట్ వర్క్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. దానికోసమని నేను గల్లకు 2 ఇంచెస్ అయితే పెట్టాను కదా, పైన మాత్రం చేంజ్ చేయొద్దండి. మనము కింది భాగం మాత్రమే 2.5 అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకొని నేను వీడియోలు చూపించే విధంగా లైన్ అయితే వేసుకోవాలి. అక్కడ కొంచెం నాకు ఎక్స్ట్రా అనేది తట్టింది. తర్వాత అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకొని లోపలికైతే తీసేసాను. అట్లా గీసేసిన తర్వాత ఒక 1/2 ఇంచు మనం మార్క్ వేసుకొని మిడిల్లో రౌండ్ అయితే తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత
పావించు ఆ లైన్ చుట్టూ మనం మార్క్ అయితే చేసుకోవాలి. ఎందుకోసం అంటే మనం కట్ వర్క్ అయితే డిజైన్ చేస్తున్నాం కదా, దానికోసం అయితే మార్క్ అయితే చేసుకోవాలి. మళ్ళీ బక్రం పీస్ మీద కూడా మీకైతే చూపించానండి, అందులో క్లారిటీగా అయితే ఉంటుంది. ఇది నార్మల్గా బ్లౌజ్ మీద కరెక్ట్గా వస్తుందో రాదో అని అప్పుడు నేను కూడా ట్రై చేశాను, కానీ అంత కరెక్ట్గా మీకైతే కనిపిస్తలేదు వీడియోకి. అందుకోసమనే మళ్ళీ ఒకసారి బక్రం మీదనైతే చూపించాను. ఆ లైన్ వేసుకున్నాం కదండి, ఆ ఎక్స్ట్రా పావించు పెట్టుకున్నాం కదా, ఆ ఇంచుకు మనం మళ్ళీ హాఫ్ ఇంచ్ పెట్టి ఒక లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్కి కలిసే విధంగా మనం బాటిల్ మూత పెట్టి అయితే మార్క్ అయితే చేసుకోవాలి. అది మీకైతే క్లారిటీగా అర్థం కాలేదు, ఆ వీడియోలో కూడా కరెక్ట్గా కనిపించట్లేదని మళ్ళీ నేనైతే బక్రం మీదనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డైరెక్ట్ బ్లౌజ్ పైన గీసేసిన తర్వాత మనం బక్రంని అయితే కట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ బ్లౌజ్ పైన గీసేసరికి అంత క్లమ్జీగా అయిపోయింది. అందుకే మళ్ళీ దాన్ని పక్కకైతే పెట్టేసి బక్రాన్ని అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను గల్లనైతే కొలుచుకుంటున్నాను. నాకైతే ఎంత ఉంది అంటే 10 ఉందండి. 10 కరెక్ట్ తీసుకుని దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రానైతే తీసుకోవాలి. ఎందుకంటే మనకు కుట్లలోకి వెళ్తుంది కదా, ఎక్స్ట్రానైతే తీసుకోవాలి. బక్రాన్ని ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ గల్ల వైపు నేను ఎక్స్ట్రా తీసుకోవాలి అన్నాను కదండి, అందుకోసమే 2.5 తీసుకున్నాను కింది వైపుకు. పైన మాత్రం 2 ఇంచెస్ తీసుకోవాలి, కింద మాత్రం 2.5 తీసుకుంటున్నానండి. మీరు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కూడా 3 ఇంచెస్ తీసుకోవచ్చు. అలా బాటిల్ మూతతోటి మనకు ఇందాక చెప్పాను కదా ఫస్ట్లో, అలా సెట్ చేసుకున్న తర్వాత మొత్తం కట్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి నాది, అందుకే నేనైతే పెట్టట్లేదు. మీకు క్లారిటీగా కావాలంటే చెప్పండి, ఇంకొక వీడియోలో అయితే పూర్తిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత చుట్టూ నేనైతే పిన్నిస్లు అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత బక్రం ఉంటుంది కదా, బక్రం మంచు వైపు మనమైతే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మనకు ఇట్లా వంకలు ఉంది కదా, ఆ వంకల కాడ మాత్రం సూదిని ఆపిన తర్వాతనే మళ్ళీ ఇటువైపుకు టర్న్ చేసుకోవాలి. అలా అయితేనే కరెక్ట్గా కట్ వర్క్ అనేది వస్తుంది. మనం ఆడ సూదిని ఆపలేదనుకో కట్ వర్క్ అనేది కరెక్ట్గా రాదండి. నేను వీడియోలోనైతే కరెక్ట్గా చూపిస్తున్నాను, ఎక్కడెక్కడ ఆపుతున్నానో మీరైతే వీడియోని క్లారిటీగా చూడండి. మీరు ఐరన్ చేసుకున్న ఏం కదండి, నేను ఐరన్ మాత్రం చేయలేదు కాబట్టి నేను సైడ్కు జరగకుండానే పిన్నిసులు అయితే పెట్టాను. మీరు ఐరన్ చేసుకున్నా కూడా లైనింగ్ అనేది స్టిక్ అయిపోతుంది బక్రము, అట్లయితే ఈజీగానైతే ఉంటుంది. నేనైతే పిన్నిసులు అయితే పెట్టేశానండి కదలకుండాని. ఇట్లా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా నేను వీడియోలు చూపించే విధంగానైతే కట్ చేసుకోవాలి. కొంచెం స్లోగా కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు, ఎందుకంటే మనకు బక్రం పీస్ కట్ అయిందంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి స్లోగా కట్ చేసుకోండి. మళ్ళీ మనం కట్ అయితే కట్ చేసుకోవాలి చుట్టూ, నేను వీడియోలు చూపించే విధంగా చుట్టూ కట్ చేసుకోవాలి. అలాగే మనం వంక తిరిగింది కదా, ఆ వంక తిరిగిన కాడ మాత్రం ఖచ్చితంగా కట్ చేయాలి. కట్ చేయలేదనుకోండి కరెక్ట్గా రాదు, మనకు కట్ వర్క్ అనేది కరెక్ట్గా రాదండి. మనం అణువు కట్ చేసుకుంటేనే రావాలి బక్రం మీద మొత్తం. నేను ఒక చిన్న మిస్టేక్ జరిగింది అన్నాను కదండి, అది ఇక్కడేనండి. ఎందుకంటే ఫస్ట్ నేను చూసుకోకుండానే లైనింగ్ పీస్ మీదనే స్టిచ్చింగ్ చేశాను. అది మెయిన్ పీస్ అనేది పక్కకు పెట్టేశాను. అది మొత్తం స్టిచ్చింగ్ చేసి కట్ చేసిన తర్వాత నాకు అప్పుడు గుర్తుకొచ్చిందండి, అరే మెయిన్ పీస్ మర్చిపోయాను అనుకుని మళ్ళీ మెయిన్ పీస్ పెట్టి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నాను. మళ్ళీ స్టిచ్చింగ్ చేసి మళ్ళీ కట్ చేస్తున్నా. నాకైతే డబుల్ పని అయిపోయిందండి. ఇక్కడ మాత్రం గంటల కుట్టే బ్లౌజ్ని గంటకు ఎక్కువ సేపు కుట్టేశానండి. ఈ బ్లౌజ్ని మాత్రం చాలా ఇబ్బంది పెట్టేసింది నన్ను మాత్రం. మీరైతే ఈ పొరపాటు అయితే చేయకండి, చిన్న మిస్టేక్ కాదండి, ఇది పెద్ద మిస్టేకే. మనం లైనింగ్ని కుట్టేసి మెయిన్ పీస్ని మర్చిపోయామంటే పెద్ద మిస్టేక్ ఇది. ఆ మిస్టేక్ అయితే మీరు చేయకండి, చేయొద్దని ఈ వీడియోనైతే పెట్టానండి. మన సబ్స్క్రైబర్స్ అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు కదా ఇందులో ఉండే తప్పులు, ఎట్లయితే కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయొచ్చు అనేది. ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత లైనింగ్ పీస్ లోపలికి అన్నామంటే నేను వీడియోలు చూపించే విధంగానైతే స్లోగా తీసేసుకోండి, అట్లయితే కరెక్ట్గా కట్ వర్క్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఐరన్ చేసుకున్న ఏం కాదు, ఐరన్ చేయకుండా మనం గట్టిగా ఇట్లా 2-3 సార్లు దాన్ని ఇట్లా ప్రెస్ చేసామంటే అనిగిపోతుంది. అప్పుడు కూడా మనం దానిపైనుండి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అంత అవసరం లేదు అనుకుంటే మీరైతే ఒకసారి ఐరన్ చేసుకోండి, నీట్గా అయితే ఉంటుంది. తర్వాత ఇట్లా మొత్తం ఇట్లా తీసేసుకున్నాం కదా, ఇట్లా నీట్గా అంతా చేసేసుకున్న తర్వాత దాని పైనుండి అంచు ఎంబటి మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ రావాలి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి, కట్ వర్క్ మాత్రం చాలా బాగుందండి. నేను కూడా వేసుకొని చూశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అవి అంచెంబట్టే కుట్టయితే పడాలి. అలా కుట్టుకునేటప్పుడు స్లోగానైతే కుట్టేసుకోండి, బాగా స్పీడ్గా కుట్టేసుకున్నామంటే
కరెక్ట్గా రాదు, స్లోగానే కుట్టేసుకోండి. ఇగో ఈ విధంగానైతే కుట్టు వేసుకోవాలి. ఇట్లా కుట్టేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి బ్లౌజ్ మాత్రం. బ్లౌజ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. బ్లౌజ్కి అయితే డోరీస్ పెట్టాలి కదా, అందుకోసమే ఈ డిజైన్లో ఉన్న డోరీస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయండి డోరీస్ మాత్రం. బ్లౌజ్కి అయితే స్టిచ్చింగ్ చేసేసాను డోరీస్ను. ఈ డోరీస్ను నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను అని తెలుసుకోవాలి అనుకుంటే నేను షార్ట్ వీడియోనైతే అప్లోడ్ చేశాను. చూడాలి అనుకునే వాళ్ళైతే ఆ వీడియోనైతే చూసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి అబ్బా. చాలా బాగా వచ్చింది లాస్ట్ ఫినిషింగ్ మాత్రం. క్లాత్ అంతా సేమ్ అయ్యేసరికి డిజైన్ కరెక్ట్గా కనిపించట్లేదండి, కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.